నగరంలో కురిసిన భారీ వర్షంతో ఇటు జంట జలాశయాల్లో ఇటు హుస్సేన్ సాగర్లో భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అటు జంట జలాశయాలతో పాటు ఇటు హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఒకవైపు జంట జలాశయాలకు జలమండల అధికారులు వరద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు. ఇంకోవైపు హుస్సేన్ సాగర్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పెద్ద ఎత్తున ప్రవాహం అనేది ప్రమాదకర స్థాయిలో మనకు కనిపిస్తున్నది. జనరల్గా 513 పాయింట్ దగ్గర మన ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఇప్పటికే 513 పాయింట్ అక్కడికి చేరుకోవడంతో ఇప్పటికే ఫుల్ ట్యాంకులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ముందస్తుగా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఏ క్షణమైనా గేట్లు వదిలితే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎందుకంటే ఎగువ నుంచి భారీగా కొన్ని వేల కోట్ల క్యూసెక్ల వాటర్ అనేవి దిగువనకు వస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ అటు జంట జలాశయాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ హుస్సేన్ సాగర్లో ప్రధానంగా అటు కుకట్పల్లి నాలా కావచ్చు, బేగంపేట నాలా, పికెట్ నాలా ఈ నీళ్ళని కూడా వచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్లో చేరడంతో జనరల్గా ఉన్నటువంటి నీరు కన్నా ఎక్కువ బాగా రావడంతో ఎక్కువ మొత్తం కూడా ప్రమాదకర స్థాయిలో కనిపిస్తుంది. మన అలలు కూడా చూస్తే ఒక నది ప్రవాహం తలపించే విధంగా ఇక్కడ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి వాటర్ కూడా చూసుకోవచ్చు. ఆ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్లే మనకు నురుగు అనేది ఫామ్ అవుతుంది. దీంతో చూసుకోవచ్చు ఏ విధంగా ఎంత ప్రమాదకర స్థాయిలో ఇక్కడ హుస్సేన్ సాగర్ ప్రవహిస్తుందో. దీంతో ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు రానున్నటువంటి 3 నుండి 4 రోజుల పాటు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మనకి వర్ష ప్రభావం అనేది కనిపించడం లేదు. కానీ ఇటు సిటీలో వచ్చేసరికి మాత్రం దాదాపు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. మొన్న కూడా అదేవిధంగా నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్ష తీవ్రత ఉండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంకా రానున్నటువంటి 3 రోజుల్లో కూడా ఇటు సిటీలో భారీగా వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందుగానే ఇప్పటికే భారీగా వర్షం నీరు వచ్చి చేరుతుంది. మరోసారి వర్షం వస్తే ప్రమాదకర స్థాయిలో ప్రవేశించే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ వాటర్తో మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్న కొన్ని క్యూసెక్ల వాటర్ మొత్తం కూడా ఇక్కడికి రావడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలి. అవసరమైతే ఏదైతే పునర్వాస కేంద్రాలు ఉంటాయో పునర్వాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా సూచనలు జారీ చేస్తుంటారు. దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ చుట్టూ ఏదైతే పరిసర ప్రాంతాల చుట్టూ ఉన్నటువంటి 4 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు కావచ్చు ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా పడాలంటూ కూడా ఒకవేళ మరోసారి వర్షం వస్తే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ ఇటు ఇంజనీర్ విభాగం కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు ఎప్పటికప్పటికి సమీక్ష నిర్వహిస్తున్నారు. అటు జంట జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు హుస్సేన్ సాగర్లో కూడా ఇదే పరిస్థితి. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందో ఖచ్చితంగా జాగ్రత్త. ఎవరైతే పరిసర ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోవైపు చిన్న వర్షం వచ్చినా కూడా ఆ వాటర్ని కూడా నాలాలోకి వెళ్తున్నాయి. నాలా నుంచి డైరెక్ట్ ఇటు హుస్సేన్ సాగర్లోకి రావడంతో భారీగా వరద నీరు చేరుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎందుకంటే వర్షం పడినప్పుడల్లా దాదాపు 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది నమోదవుతుంది. 5 సెంటీమీటర్లు నమోదవుతూనే ఎక్కడికక్కడ వాటర్ అనేవి నిలిచిపోతాయి. కానీ 10 సెంటీమీటర్లు అవడంతో ఆ వాటర్ అన్ని కూడా ఒకవైపు ఇటు నాలాల నుంచి ఇటు హుస్సేన్ సాగర్లోకి చేయడంతో భారీ ఎత్తున ఇది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయటం లేదు. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు లోయర్ ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు విద్యానగర్, మాణికేశ్వర్ నగర్ ఈ పరిసర ప్రాంత ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు జంట జలాశయాల్లో కూడా వరద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు అటు జలమండలి అధికారులు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నంత అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా వచ్చే 3 రోజుల పాటు ఇటు సిటీలో
రాష్ట్రంలో ఇంత ప్రభావం ఎక్కడ కూడా ఇటు రిజర్వాయర్లు కావచ్చు ఏవి కూడా దానిపైన ఎఫెక్ట్ చూపేటట్లే వర్షం అనేది. కానీ ఇక్కడ సిటీలో ఉన్నటువంటి జంట జలాశయాలు అదేవిధంగా హుస్సేన్ సాగర్ పైన ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. ఎక్కువ వాటర్ అనేది వరద నీరు అనేది ఎక్కువ మోతాదులో వచ్చి ఇక్కడికి చేరుతుంది. దాదాపు కొన్ని వేల క్యూసెక్ల వాటర్ అనేది ఇక్కడికి చేరడంతో దిగువనకు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం కూడా దిగువనకు వెళ్తున్నాయి. వీటి వల్ల ఇంకా గేట్లు ఓపెన్ చేస్తే దీని ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లోతట్టు ప్రాంత ప్రజలు ముప్పు కలిగి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ముందస్తుగానే అప్రమత్తం చేయాలంటూ కూడా ఇటు జలమండలి అధికారులు ఎప్పటికప్పటికి సూచనలు జారీ చేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అందరూ కూడా సూచనలు జారీ చేస్తూ ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలంటూ. ఎందుకంటే 2020లో వచ్చిన విధంగా వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వర్ష ప్రభావం అనేది ఎక్కువ చూపెట్టడం లేదు. ఇటు సిటీలో మాత్రం ఎక్కువగా చూపిస్తుంది. దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుంది. 5 సెంటీమీటర్లు అవుతూనే దాని ప్రభావం తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. కానీ దాదాపు 10 సెంటీమీటర్ల మేర ఈసారి సిటీలోనే ఎక్కువగా వర్షం మీద కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలి. ముందస్తుగానే వాళ్ళు అన్ని పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులోకి వెళ్ళి తలదాచుకో ఎందుకు ఏ క్షణమైన గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉందో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు జలమండలి అధికారులు ఇటు వాటర్ అందరూ కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ముందస్తుగానే చర్యలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ అవుతుంది. ఈ ఆగస్టు నెలలో ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉండడంతో ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. ఆగస్టు మొదటి వారంలోనే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు అటు జంట జలాశయాలు ప్రమాదకర రెండు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయ్యాయి. ఏదైతే పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే వాటికి చేరుకోవడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళు ఎప్పటికప్పటికీ అప్రమత్తం అవ్వాలంటూ కూడా ఇటు జలమండలి అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.